పట్టుకొని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నీళ్లుండగా కూడా ఇది కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే తప్ప ఇంకోటి కాదు. ఎలినినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇది ఎలినినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువు ఈ వరంగల్ జిల్లాకు. ఎలినినో ఉంది గనుకనే ప్రతి బొట్టును కూడా ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడితే తిట్ల మీద ఒట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తే విషయంలో రేవంత్ రెడ్డికి లేదు. మాట్లాడితే తిడుతూనే ఉంటాడు కదా మమ్మల్ని. గా తిట్ల మీద ఉన్న సోయి ఏమనంటే ఆ రాముల వారి మీద ఒట్లు పెడుతుంటాడు తాపుకోసారి, అవి కూడా తప్పుడే. ఆ ఒట్ల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ నీటి బొట్లను ఎత్తడం మీద పెడితే నీకు కొద్దిగన్న పేరు మిగులుతుంది, లేదంటే చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. ఏనంటే బీఆర్ఎస్ ని ఆప్తా, బీఆర్ఎస్ ని మళ్ళా గెలవనీయా, బీఆర్ఎస్ ని ఆప్ పెడతా. బీఆర్ఎస్ ని ఆప్ పెట్టు తర్వాత ముందు నీళ్ళాపు ముందు, నీళ్ళెత్తు ముందు. బీఆర్ఎస్ ని ఆపే సంగతి తర్వాత చూసుకుందాం. నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు, బీఆర్ఎస్ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ ని ఆపుడు సంగతి తర్వాత చూసుకుందాం. నీళ్ళెత్తే సంగతి చూడు, నీళ్ళు ఆపే సంగతి ముందు చూడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు నీ నిర్లక్ష్యం వల్ల సాగు తగ్గినా, తాగునీళ్లకు ఇబ్బంది వచ్చినా, కరెంటు ఉత్పత్తి ఆగినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది నీళ్లు లేక కాదు, కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, నిర్లక్ష్యం వల్ల వస్తున్నటువంటి కరువు కనుకనే మేము తీవ్రంగా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ఎన్ని నీళ్లు పోయినాయండి? దేవాదుల సమ్మక్క బ్యారేజ్ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు. ఈ 51 రోజుల్లో తరలిన నీళ్లు, కిందికి జారి విడిచిపెట్టిన నీళ్లు 105 టీఎంసీలు, 105 టీఎంసీ సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాయి. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ, 1.9 టీఎంసీలు. నువ్వు ఎత్తగలిగే అవకాశం ఎంత? 12 టీఎంసీలు ఎత్తొస్తుండే. రోజుకు 0.25 టీఎంసీ దేవాదుల నుంచి ఎత్తొచ్చు. 10 మోటార్లు నడిస్తే రోజు 0.5 టీఎంసీ నీళ్ళు ఎత్తొచ్చు. 4 రోజులకు 1 టీఎంసీ ఎత్తొచ్చు. 50 రోజులంటే దాదాపు 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ. నువ్వు 12 టీఎంసీలు ఎత్తగలిగే అవకాశం ఉంటే కనీసం 2 టీఎంసీలు కూడా ఎత్తలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? నీ భాషలో చెప్పాలంటే నేనేం చేయాలి? నువ్వు చెప్తావు కదా ఊరు తీయాలి. ఎవరు తీయాలి ఇప్పుడు ఊరి? 12 టీఎంసీలు ఎత్తగలిగే దేవాదుల్లో 2 మాత్రమే ఎత్తి 10 కిందికి జార విడిచినందుకు నీ ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలనో నువ్వే చెప్పు ఇప్పుడు. అరే ఇన్ని నీళ్లు ఉండగా నువ్వు ఎత్తవా? ఇదేనా రైతుల మీద ప్రేమ నీకు? ఇదేనా రైతుల పట్ల నీకు ఉండేటువంటి చిత్తశుద్ధి? ఇదేనా తెలంగాణ హక్కులు కాపాడే పద్ధతి? కళ్ళ ముందు నీళ్లు పోతున్నా వాటిని ఎత్తిపోయలేనటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? అదెంత? గా చిన్న మోటార్లు నడపడానికి కరెంట్ సరఫరా చేసే తెలివి లేదా? గా చిన్న దేవాదుల ప్రాజెక్టును నిర్వహించేటువంటి మన కెపాసిటీ ప్రభుత్వానికి లేదా? నీకు చిత్తశుద్ధి లేదా? ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి, లిఫ్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నా నీళ్ళు ఎత్తాలనే ఆలోచన లేదు. అంటే చూడు, అంగట్లో అన్ని ఉన్నా అల్లులోట్లో శని అన్నట్టు ఇలా అన్ని ఉన్నా కూడా నీళ్ళు ఎత్తలేనటువంటి ఈ నిస్సహాయ పరిస్థితి ఎందుకు? మీ 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 నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కాంగ్రెస్ని అడుగుతా ఉన్నా. మీ చేతగాంతనం వల్ల, మీ పరిపాలనా వైఫల్యం వల్ల, మీ అసమర్థ నిర్ణయాల వల్ల, మీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇవాళ వరంగల్ జిల్లా వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. సాగునీటి